హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను నీలి మేఘాలలో ఛానల్లో నుంచి అందమైన మనసులు పార్ట్ 5తో మీ ముందుకొచ్చేసాను. సౌమ్యకు పాప పుడుతుంది, కానీ సౌమ్య చనిపోతుంది. రమేష్ను ఎవ్వరూ పట్టుకోలేకపోతారు. సౌమ్య లేనప్పుడు ఈ పిల్లలు నాకెందుకు అని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా రాజుగారు భ్రమరాంబ సౌమ్యను పట్టుకొని దీనికోసమేనా మాతో తగువలాడి మరీ రమేష్ని పెళ్లి చేసుకున్నావు అని ఏడుస్తూ ఉంటారు. భూపతి పుట్టిన పాపని ఎత్తుకుని బాధపడుతూ చేయవలసిన కార్యక్రమాల గురించి ఆలోచిస్తుంటాడు. సౌమ్య చనిపోయి 3 నెలలు అయిపోతుంది. పుట్టిన పాపను భూపతి భార్య జ్యోతి చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఎవరూ ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నారు. భూపతి అమ్మమ్మ అయితే దిగులుతో మంచం దిగటం లేదు. విక్రమ్ అయితే వాళ్ళ నాన్న రమేష్ను ఒక్క నిమిషం వదిలి ఉండటం లేదు. కానీ భూపతి ఆఫీస్కి వెళ్ళాలి అని ఫోన్స్ వస్తున్నాయి. అప్పుడే 3 నెలలు అయిపోతుంది. భూపతి రమేష్ దగ్గరకు వెళ్ళి, నేను ఇండియాకి వెళ్ళాలి, ఈ బాధ ఎప్పటికీ తీరనిది. కానీ మావయ్య, నీవు పిల్లల కోసం ధైర్యం తెచ్చుకోవాలి. నీవు ఏమీ అనుకోనంటే పిల్లలు ఇద్దరిని నాతో తీసుకుని వెళ్తాను. అర్జున్ రాజేష్లతో కలిసి ఉంటారు. అమ్మమ్మకు కూడా ఒంట్లో నలతగా నీరసంగా ఉంటుంది కదా అంటాడు భూపతి. దానికి రమేష్, ఏ పాప మీద ప్రేమతో మీ చెల్లి సౌమ్య చనిపోయిందో ఆ పాపను ఎలా వదిలి ఉండగలను? నీ దగ్గరికి పాపను పంపిస్తే సౌమ్య నన్ను క్షమిస్తుందా? నేను ఆ పాపలో నా సౌమ్యని చూసుకుంటూ నా కంటికి రెప్పలా పెంచుతాను. నీకు వీలైతే అక్కను బావగారిని కొన్ని రోజులు ఇక్కడే ఉంచు అంటాడు. దానికి భూపతి ఇంక మావయ్య పిల్లల్ని పంపడానికి ఒప్పుకోడని ఏమీ అనలేక తన భార్య 2 పిల్లలను తీసుకుని ఇండియాకి వెళ్ళిపోతాడు. భ్రమరాంబ రాజుగారు ఎక్కువ అమెరికాలోనే ఉండేవారు. భూపతికి ఒక పాప పుడుతుంది. రాజుగారు భ్రమరాంబ అప్పుడప్పుడు ఇండియా వచ్చి అందరినీ చూసి వెళ్ళేవారు. భూపతి కూడా పిల్లల్ని రమేష్ని చూడడానికి అమెరికా వెళ్ళేవాడు. భూపతి ఎన్నిసార్లు రమేష్ని పెళ్లి చేసుకోమని అడిగినా రమేష్ చేసుకోకుండా పిల్లల్ని ప్రాణంలాగా పెంచుతూ ఉంటాడు. 20 సంవత్సరాలు అవుతుంది. భూపతి అమ్మమ్మ కూడా చనిపోయి 5 సంవత్సరాలు అయింది. అర్జున్ ఆస్ట్రేలియాలో చదువు పూర్తి చేసుకుని వైజాగ్లోని సొంత బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అర్జున్ బాబాయ్ రామరాజుకు 2 అమ్మాయిలే. ఆ 2 అర్జున్ తమ్ముడు చెల్లెలతో కలిసి బీటెక్ చదువుతూ ఉంటారు. వైజాగ్లోనే అందరూ ఉమ్మడిగా కలిసి ఉంటారు. భూపతి బాబాయ్ పిల్లలు కూడా వచ్చి వెళుతూ ఉంటారు. ఒకరోజు రాజుగారికి వైజాగ్లో ఉండగా హార్ట్అటాక్ వస్తుంది. భూపతితో డాక్టర్ మళ్ళీ హార్ట్అటాక్ వస్తే చాలా ప్రమాదం అని చెప్తారు. ఇంటిలోని వాళ్ళు ఎంతో కంగారు పడతారు. రాజుగారు భూపతిని పిలిచి, నేను బ్రతికి ఉండగానే అర్జున్కి సౌమ్య కూతురుతో పెళ్లి చేయాలి అంటాడు. దానికి భూపతి, సౌమ్య కూతురు మానస ఇంకా చిన్నపిల్ల, బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది, మావయ్య ఒప్పుకుంటాడా అని అంటాడు. దానికి రాజుగారు, నా మనవరాలు నేను ఉండగానే నా ఇంటికి రావాలి, నీవు ఏం చేయాలో ఆలోచించు అంటాడు. దానికి భూపతి ఆలోచనలో పడతాడు. భూపతి మావయ్యకు ఫోన్ చేసి రాజుగారికి హార్ట్అటాక్ వచ్చింది అని చెప్తాడు. అప్పుడు రమేష్ కంగారు పడి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. ఈసారి వస్తే మాత్రం చాలా ప్రమాదం అంటున్నారు అంటాడు భూపతి. పోనీ అమెరికా తీసుకురా, ఇక్కడ చూపిద్దాము అంటాడు రమేష్. అప్పుడు భూపతి, అలాగే మావయ్య, కానీ నాన్న హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అర్జున్కి మానసికి నేను ఉండగానే పెళ్లి చేయాలి అని గొడవ చేస్తున్నారు. దానికి నువ్వేమంటావు చెప్పు రమేష్ అని అడుగుతాడు భూపతి. దానికి రమేష్, నీవు మీ చెల్లికి మాట ఇచ్చావు, కానీ మానస చదువు ఇంకా పూర్తి అవ్వలేదు కదా, తనకి చదువు అంటే ఎంతో ఇష్టం, నీకు తెలుసు కదా, బావగారు మాట కాదనాలని కాదు అంటాడు. దానికి భూపతి, చదువుకి ఆటంకం రాకుండా నేను చూసుకుంటాను, పెళ్లి చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి మానస ఎప్పటి వరకు చదువుతానంటుందో అప్పటి వరకు చదువుకుంటుంది, తన చదువు పూర్తి అయిన తర్వాత మాత్రమే అర్జున్ మానస కాపురం మొదలు పెడతారు, ఈ పెళ్లి నాన్న కోసం మాత్రమే అంటాడు భూపతి. విక్రమ్తో కూడా మాట్లాడి ఆలోచించి నిర్ణయం తీసుకుని నాకు ఏ విషయం చెప్పు మావయ్య అని అడుగుతాడు భూపతి. రమేష్ విక్రమ్తో మాట్లాడతాడు. విక్రమ్ కూడా అమెరికాలో సొంత కంపెనీ ఉంది. విక్రమ్ తన కంపెనీలో పనిచేసే లక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. విక్రమ్ ఎప్పటికైనా అర్జున్కి ఇచ్చే పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడు తాతయ్య ఉండగా పెళ్లి చేస్తే తాతయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటాడు. మానసకు పెళ్లి అయిన తర్వాత కూడా అమ్మమ్మ దగ్గరే ఉంటుంది కదా అంటాడు. సరే అని మానసని అడుగుతారు. మానస మీ ఇష్టం నాన్న అంటుంది. పెళ్లి చేద్దాము అని భూపతికి ఫోన్ చేసి చెప్తాడు రమేష్. దానితో భూపతి ఆనందంగా అర్జున్కి పెళ్లి విషయం చెప్తాడు. కానీ అర్జున్, నాన్న నీకు తెలుసు కదా, నాకు సాంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయిలంటేనే ఇష్టం, నాకు ఫారెన్లో పెరిగే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లేదు అంటాడు. ఇక్కడ ఇండియాలో చదువుతున్న అమ్మాయిని చూడండి, ఫారెన్ అమ్మాయి అయితే నేను పెళ్లి చేసుకోను అని చెప్తాడు అర్జున్. ఫారెన్లో పెరిగిన అమ్మాయి అయితే ఏంటి సమస్య అని అడుగుతాడు భూపతి. అప్పుడు అర్జున్,
నేను చిన్నప్పటి నుంచి ఫారెన్లో చదువుకున్నాను. నాకు వాళ్ళ పద్ధతి, వాళ్ళ బిహేవియర్ నచ్చదు అంటాడు. దానికి భూపతి, మానసను నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో చూసావు. నువ్వు ఎక్కడో ఆస్ట్రేలియాలో చదవటం వలన మానస ఫోటో కూడా చూడలేదు. ఫారెన్లో అమ్మాయిలందరూ ఒకే బిహేవియర్తో ఉండరు. ఒకసారి మానస్తో మాట్లాడు, ఫోటో చూడు. అత్తయ్య తెలుసు కదా, అచ్చు మానస కూడా అత్తయ్యలాగే ఉంటుంది అంటాడు భూపతి. నాకు అమ్మాయి అందంగా ఉండనవసరం లేదు. నాకు మంచి బిహేవియర్ ఉండాలి. ఫారెన్ అమ్మాయిలు అన్నిటికీ వాళ్ళ మాటే నెగ్గాలంటారు. వాళ్ళ డ్రెస్ కూడా వాళ్ళకి నచ్చినట్లు వేసుకుంటారు. మనకి ఆ పద్ధతులు అడ్జస్ట్ అవ్వవు అంటాడు అర్జున్. దానికి భూపతి, నీ ఇష్టంతో పని లేదు. నీకు నా మీద గౌరవం ఉంటే ఈ పెళ్లి చేసుకుని తీరాలి. ఫోటో చూస్తానంటే చూపిస్తా అంటాడు. అర్జున్ కోపంగా, నేను ఫోటో చూడనవసరం లేదు. పెళ్లి చేసినా నేను మానసతో సరిగ్గా ఉండలేను. తర్వాత మీ చెల్లి కూతురు గురించి మీరు బాధపడినా నేను ఏమీ చేయలేను అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎలా అని భూపతి భార్య జ్యోతి భూపతిని అడుగుతుంది. పెళ్లి అయితే అర్జున్ మారతాడు అని ఎంగేజ్మెంట్కి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తారు భూపతి. రాజుగారు భ్రమరాంబ మళ్ళీ నా కూతురు మనవరాలి రూపంలో ఇంటికి వస్తుందని ఎంతో ఆనందంగా ఉంటారు. ఇల్లంతా పెళ్లి సందడి మొదలవుతుంది. రేపు రమేష్ ఫ్యామిలీ ఇంటికి వస్తారు అనగా ఎంగేజ్మెంట్ ముందు రోజు అర్జున్, నాకు మీటింగ్ ఉంది, నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి, డైరెక్ట్గా పెళ్లికి వస్తాను నాన్న అని భూపతికి చెబుతాడు. దానికి భూపతి, నువ్వు నన్ను నలుగురిలో అవమానించే పని చేస్తావా అని అడుగుతాడు. లేదు నాన్న, నువ్వు ఆఫీస్కి ఫోన్ చేసి అడుగు. తప్పనిసరిగా మీటింగ్కి ఆస్ట్రేలియా వెళ్ళాలి. నేను పెళ్లికి ఒక వారం ముందే వస్తాను అంటాడు. నువ్వు పెళ్లికి రాకపోతే నన్ను చూడడము అదే ఆఖరి రోజు అని బెదిరిస్తాడు భూపతి. మరి అర్జున్ పెళ్లికి వస్తాడా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.